గైస్ మీరేం చేస్తారు అంటే 2 to 5 జార్స్లో పెట్టండి. ఖచ్చితంగా ఎనీ 2 జార్స్లో ఖచ్చితంగా ఇన్ఫోసోల్ అనేది ఫామ్ అవుద్ది. ఫామ్ అవ్వలేదని డిసప్పాయింట్ మాత్రం అవ్వకండి. ఇది నా ఫస్ట్ స్టెప్ బట్ కల్చర్ అనేది ఫామ్ అయింది. ఓకే, మీరు ఒక 5 జార్స్లో పెట్టుకొని ఏమీ లేదు, ఒక జార్ తీసుకొని దాంట్లో ఎక్వేరియం వాటర్ వేసుకొని ఒక బనానా లీఫ్, ఒక ఆల్మండ్ లీఫ్ వేసుకుంటే సరిపోతుంది. మీద క్లాత్ కానీ ఇలా కవర్ కానీ పెట్టేసి హోల్ చేసేస్తే ఖచ్చితంగా ఇన్ఫోసోరీ కల్చర్ అనేది ఫామ్ అవుతుంది. బెట్టాఫ్రైస్కి ఇది మెయిన్ అనమాట. బెట్టాఫ్రై కాపాడాలి అంటే మనం ఖచ్చితంగా ఇన్ఫోసోరీ కల్చర్ కానీ ఫెనిగర్ హిల్స్ కల్చర్ కానీ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఆర్టీఎం అనేది ఆన్లైన్లో ఖచ్చితంగా దొరికేస్తుంది. మనకి ఈ ఫుడ్ లైఫ్ సైకిల్ అనేది తెలియాలన్నమాట. లైఫ్ సైకిల్ అంటే ఇప్పుడు ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బెట్టాఫ్రై పుట్టిన వెంటనే మనకి లో బడ్జెట్లో ఇన్ఫోసోరీ కల్చర్ అనేది వేస్తాం, పెరుగుతుంది. దాని తర్వాత లో బడ్జెట్లో ఆర్టీఎం వేస్తాం, బాగా గ్రో అవుతుంది. దాని తర్వాత మనకి చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఫీడ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దాని నోరు కొంచెం పెద్దగా అవుతుంది కాబట్టి స్మాల్ సైజ్ మస్కిటో లార్వా అనేది ఫీడ్ చేయాలన్నమాట. అది హెల్తీగా స్ట్రాంగ్గా కొంచెం ఫాస్ట్గా అనేది గ్రో అవుతుంది. ఓకే, నేను ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ బ్రీడ్ చేయబోతున్నాను. దాన్ని మొత్తం ఫుల్ వీడియో అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. మీరు ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఫిషెస్కి పెల్లెట్స్ మాత్రమే కాదు, లైవ్ ఫుడ్స్ కూడా వెయ్యాలి. వేస్తేనే అవి మ్యాక్సిమం బతుకుతాయి అన్నమాట. ఫిషెస్కి పెల్లెట్స్ కాకుండా లైవ్ ఫుడ్ వేయడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.